అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీను సోషల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఒక్క లైక్ ఇచ్చి నన్నైతే సపోర్ట్ అయితే చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో మంచి మంచి టాపిక్స్తో మీ ముందుకైతే వస్తా. పక్కా ఎంటర్టైన్ చేస్తా, దీంట్లో డౌట్ అయితే లేదు. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. మెగాస్టార్ చిరంజీవి 158th ఫిలిం అయితే కన్ఫర్మ్ అయితే అయింది. అంటే ఇప్పుడు 157th ఫిలిం అనిల్ రావిపూడితో ఫుల్ కంప్లీట్ అయితే అయ్యింది. జనవరి 12న రిలీజ్ అయితే అవుతుంది సంక్రాంతి పండగకి. ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అవుతుందో చూడాలా. పక్కా వీడియో అయితే చేస్తాం. మీరు ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. ఇప్పుడు 158th ఫిలిం డైరెక్టర్ వచ్చి బాబీ కొల్లి. ఆల్రెడీ వాల్తేరు వీరయ్యతో ఒక పెద్ద బంపర్ ఆఫర్ ఇచ్చినాడు. అవునా కదా, ఒక బిగ్ బ్లాక్ బస్టర్ అయితే ఇచ్చినాడు బాబీ కొల్లి మెగాస్టార్ చిరంజీవి. అవునా కదా, ఎంత పెద్ద హిట్ అయిందో, ఆ సినిమా ఎలా ఉందో మనకంతా తెలుసు. చాలా అంటే చాలా బాగుంది సినిమా. ఇప్పుడు అదే డైరెక్టర్కి మెగాస్టార్ చిరంజీవి మళ్ళీ ఛాన్స్ అయితే ఇచ్చినాడు. 158th ఫిలిం. ఈ సినిమాకి వర్కింగ్ టైటిల్ మెగా 158 అని అయితే పెట్టారు. ఇప్పుడు ఏమంటే డౌట్, మెగాస్టార్ చిరంజీవితో నటించి ఇంకో హీరో ఎవరు అని అయితే డౌట్ అయితే వస్తుంది. ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్లో ప్రతి సినిమాలో ఏదో ఒక హీరో అయితే ఉన్నాడు. సల్మాన్ ఖాన్ ఉన్నాడు, రవితేజ్ ఉన్నాడు, సుశాంత్ ఉన్నాడు, చరణ్ ఉన్నాడు, వెంకటేష్ ఉన్నాడు. అవునా కదా, ఇప్పుడు మళ్ళీ 158th ఫిలింలో ఏ హీరోని మల్టీ స్టారర్గా వాడతారని అయితే చాలా మందికి డౌట్ అయితే వస్తుంది. నాకు తెలిసి పక్కా ఎవరినో ఒకరిని వాడతారు అని అయితే నాకైతే అనిపిస్తుంది. చూద్దాం. అవునా కదా. ఇంకో అప్డేట్ ఏమంటే, ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ని ఏఆర్ రెహమాన్ని పెట్టాలని అయితే బాబీ కొల్లి అయితే చాలా ప్రయత్నిస్తున్నాడంట అని బిగ్ న్యూస్ అయితే వస్తుంది. ఉంటే ముగ్గురే ఉంటారు బ్రో. ఒకటి తమ్మన్ ఉంటాడు, లేకపోతే డిఎస్పి ఉంటాడు, లేకపోతే ఏఆర్ రెహమాన్ అయితే ఉంటాడు. ఒకవేళ ఏఆర్ రెహమాన్ కాకపోతే పక్కా దేవిశ్రీ ప్రసాద్ని తీసుకుంటారు. ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవికి దేవిశ్రీ ప్రసాద్కి మంచి అనుబంధం అయితే ఉంది. అదే అనుబంధాన్ని ఇప్పుడు బాబీ కొల్లి కూడా వాడుకున్నాడు. అవునా కదా, వాల్తేరు వీరయ్యకి అద్దిరిపోయే మ్యూజిక్ అయితే ఇచ్చినాడు. అవునా కదా. ఇప్పుడు అయితే ఏఆర్ రెహమాన్ కావచ్చు, లేకపోతే దేవిశ్రీ ప్రసాద్ అయితే కావచ్చు అని అయితే నాకైతే అనిపిస్తుంది. ఇది కూడా ఒక చూడాల, అది ఎలాంటి సినిమా తీస్తాడో. ఇంకా ముందు అప్డేట్స్ ఏమన్నా వస్తే నేను పక్కా వీడియోస్ అయితే చేస్తా. ఇక ఈ సినిమా ఎలా ఉండబోతుందని అయితే మీరు అయితే కామెంట్ అయితే చేయండి. బై.